మరి టాస్ జరిగింది కాసేపటి ముందు. సో టాస్ గెలిచింది తమిళ తలైవాస్. రైడ్కి వస్తుంది హర్యానా స్టీలర్స్. 3 కబడ్డీ 2 కబడ్డీ 1 కబడ్డీ ఆట అన్లిమిటెడ్. మ్యాచ్ నెంబర్ 1. ఒకవైపు సచిన్, ఇంకొక వైపు షాదులు. ఎవరిది పై చేయి? వినయ విధేయ రామ. మరి పాయింట్ తీసుకొస్తాడా రా మామ? చూద్దాం. ఇక్కడ మొదట మరి బోని కొడతాడా లేకపోతే అటు సైడ్ నుంచి పాయింట్ పడతారా? ఎస్, రన్నింగ్ హ్యాండ్ టచ్. పాయింట్ సాధించాడు వినయ్. సో మొదటి పాయింట్ హర్యానా స్టీలర్స్. ఈ ఫస్ట్ రైట్ పాయింట్ ని సెలబ్రేట్ చేసుకుంది శ్రీరామ్ ఫైనాన్స్. As Manpreet Singh, coach Haryana Steelers, and Dharmaraj Cherladan చూడొచ్చు. అండ్ సచిన్ తన్వార్ అన్నా గత 4 మ్యాచ్ల నుంచి ఆడలేదు. ఇక్కడ మ్యాచ్కి అయితే సిద్ధమయ్యాడు. పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడా? అండ్ కొంచెం మూమెంట్ అయితే స్పీడ్గానే కనబడుతున్నాడు. ఆ స్కిల్ని చూపిస్తాడా? ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళిద్దరు తలపడ్డప్పుడు ఈ సీజన్లో హర్యానా స్టీలర్స్ అయితే గెలిచారు. అక్కడ కూడా చూడొచ్చు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ రైడర్, రైట్ సైడ్ రైడర్స్ ఇద్దరిని అక్కడ కంటిన్యూ చేస్తున్నారు. రైట్ పాయింట్స్ గత 6 మ్యాచ్లలో అండ్ మోయిన్ 32 ఉన్నాయి. అండ్ అదే కంటిన్యూ అవుతాడంటే ఎస్. ఇక్కడ మాత్రం మొదటి పాయింట్ అయితే లభించింది తమిళ్ తలైవాస్ కి. అది మోయిన్ నుంచి. రాహుల్ సెత్వాల్ మిస్టేక్ అక్కడ. అండ్ ఒకే ఒక పాయింట్ ఉంది తమిళ్ తలైవాస్ కి. 6 పాయింట్లు ఉంది హర్యానా స్టీలర్స్ కి. అండ్ రీచింగ్ స్పీడ్ అయితే కొంచెం స్లోగా కనిపిస్తున్నాడు మోయిన్ నుంచి. అండ్ మరొకసారి ఇక్కడ పాయింట్ సాధించాడు. జైదీప్ పైన పై చేయింది. మోయిన్ డైవ్ చేస్తూ రన్నింగ్ హ్యాండ్ టచ్ చేశాడు అక్కడ. జైదీప్ కాస్త తొందరపడ్డాడని చెప్పాలి. ఇక్కడ రీప్లేలో మీకే అర్థమైంది. ఎస్, ఇక్కడ చూడొచ్చు. ఎస్, కాస్త స్లో అయ్యాడు అండ్ ఇన్ టైమ్ వెనక్కి వెళ్ళలేదు. అండ్ 2 పాయింట్స్ తమిళ తలైవాస్. రివైవల్ జరిగింది. అండ్ ఇక్కడ చూద్దాం మరి ఏమైనా పాయింట్ తీసుకొస్తాడా శివం పటారే. ప్రస్తుతానికైతే డామినెంట్ సైడ్ కనిపిస్తుంది. గత 5 మ్యాచ్లో తన స్కోర్స్ చూడొచ్చు. శివం పటారే 12 క్రితం మ్యాచ్లు, దానికి ముందు 11. సో బ్యాక్ టు బ్యాక్ సూపర్ టెన్స్. ఈసారి మాత్రం ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు తమిళ్ తలైవాస్. డీప్ గా వెళ్ళాడు చాలా శివం పటారే. అందుకే అక్కడ డబుల్ తైహోల్ చేశారు. చాలా డీప్ గా వెళ్ళాడు. సింగిల్ తైహోల్ ఇన్ఫాక్ట్ అక్కడ. తర్వాత ఆశీష్ నుంచి ఈ సపోర్ట్ లభించింది. అందుకే ఈ ట్యాకిల్ సక్సెస్ అయ్యింది. అండ్ బోనస్ చాలా డీప్ గా వెళ్తున్నాడు. అండ్ 4 డిఫెన్స్ ఉన్నా కూడా ఇన్ లైన్ వరకు వెళ్తున్నాడు. టచ్ చేశాడు. ఇది ఇలాంటి పాయింట్స్ కదా. సూపర్ పాయింట్. అది మామూలు పాయింట్ కాదు. అండ్ మంచి టైంలో మరొక పాయింట్ లభించింది హర్యానా స్టీలర్స్ కి. ఆ లీడ్ కంటిన్యూ అవుతుంది. 6 పాయింట్లు లీడ్ చేస్తుంది హర్యానా స్టీలర్స్. ఇక్కడ చేంజ్ అయితే చేశారు. ఎస్, ఇది చంద్రన్ రంజిత్ నుంచి సాలిడ్ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ అయితే సాధించాడు. మంచి సబ్స్టిట్యూషన్ అయితే తీసుకొచ్చాడు కోచ్ అని చెప్పుకోవచ్చు. చంద్రన్ రంజిత్ వా రొంబ నల్లా ఇருக்கு. సూపర్ అండ్ హ్యాండ్ టచ్ మనం చూసాం. అండ్ అక్కడ చూడొచ్చు కోచ్ కళ్ళలో ఆ కోపాన్ని దిగమింగాడు అక్కడ. షాదులు లెఫ్ట్ కార్నర్ పొజిషన్ లో పాయింట్ సాధిస్తాడా అంటే లేదు. ఏ మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు. హర్యానా స్టీలర్స్ మరొక ట్యాకిల్ చేసింది కానీ ఆడ రైడర్ అవుటే. ఈచ్ 1 పాయింట్ ఏమైనా లభిస్తుందా? డిఫెండర్ ఏమైనా లాబీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అనేది చూడాలి. ఎస్, అక్కడ ఈచ్ 1 పాయింట్ లభించే అవకాశమే కనబడుతుంది. రాహుల్ సెత్పాల్ కూడా లాబీ నుంచి వెళ్ళిపోయాడు బయటికి, కాబట్టి ఈచ్ 1 పాయింట్ లభిస్తుంది. ఫిజిక్స్లో దీన్నే ఇనర్షియా అంటారు. తెలుగులో అయితే మనతో పాటు వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు కూడా మనతో పాటు తీసుకెళ్తారనమాట. అది మ్యాటర్. సార్, హీరో ఇంటర్వెల్ తర్వాత వస్తాడు సార్. మీరు అంత తొందరపడితే నా వల్ల కాదండి. మేము స్క్రిప్ట్ రాసుకున్నాం. ఇంటర్వెల్ తర్వాత వస్తాడు హీరో, అంతే. అంటే ఆపదలో ఉన్నప్పుడు, టీం ఆపదలో ఉన్నప్పుడు వచ్చి రక్షిస్తాడనమాట. భయ్యా ఆపద అక్కడ జారిపోతుంది భయ్యా. టీమ్స్ స్కోర్ వెళ్ళిపోతుంది అక్కడ. స్కోర్ పోయే కొద్దీ తమిళ్ తలైవాస్ కి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అక్కడ. సీన్ ఎంత సైలెంట్గా ఉంటే ఆయన ఎంట్రీ అంత వైలెంట్గా ఉంటుంది. మలేష్ గుర్తుపెట్టుకోండి. అంటే వైలెంట్ మాసన ముత్తటవా? భాషా సినిమాలో రజనీకాంత్ లాగా ఎంట్రీ ఇచ్చి సెకండ్ హాఫ్ లో ఓ రేంజ్ దుమ్ము దులిపేస్తానని కోరుకుందాం. అండ్ ఇక్కడ మాత్రం డిఫెన్స్ అబ్బాబాబా అలగ్
సూపర్ పర్ఫార్మెన్స్. ఆవిడ అవాక్కయ్యారు. సాలిడ్ గా ట్యాకిల్ చేశారు. అక్కడ సపోర్ట్ ను మెచ్చుకోవాలి. మంచి సపోర్ట్ అయితే లభించింది. ఎస్, ఇక్కడ మాత్రం కార్నర్ నితేష్ నుంచి మంచి ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు. తర్వాత అమీర్ నుంచి ఆ సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది. అబ్సల్యూట్లీ రాధిక, ఇక్కడ డూ ఆర్ డై సిచ్యువేషన్. మరొకసారి సచిన్ తన్వారే రావడం చూస్తున్నాం. సిమిలర్ సేమ్ అటాకింగ్. ప్రతి రైడ్ కూడా అదే విధంగా అవుట్ అవడం చూస్తున్నాం. ఇది రిప్లే చూసినట్టుగానే కనబడుతుంది. అండ్ కంప్లీట్ గా మొమెంటం మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ స్పీడ్ లేదు, స్ట్రెంత్ లేదు, అక్కడ ఏ మాత్రం ఉపయోగించడం లేదు సచిన్ తన్వార్. డిఫెండర్ చూస్తూ తన వింగ్ లోకి వెళ్ళడం చూసాం. ఇది డూ ఆర్ డై రేడ్ హర్యానా స్టీలర్స్ కి కూడా 1 vs 4. సో అడ్వాంటేజ్ డిఫెన్స్ కే ఉంటుంది. అండ్ బ్యాక్ హోల్డ్ పర్ఫెక్ట్ గా జరిగింది. తర్వాత ఆమిర్ బస్తామీ నుండి కూడా రైట్ టైంలో చక్కటి సపోర్ట్. సో ఈ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. సో డూ ఆర్ డే రేడ్ లో ఇద్దరు కూడా డిఫెన్స్ వైజ్ సక్సెస్ అయ్యారు ఇరు జట్లు. మరొకసారి యాక్షన్ రీప్లే చూడొచ్చు. ఎప్పుడైతే కిక్ ఎగ్జిక్యూట్ చేశాడో బ్యాక్ హోల్డ్ జరిగింది. తర్వాత బస్తామీ వచ్చి డాష్ కొట్టడం. చంద్రన్ రంజిత్ లెఫ్ట్ సైడ్ రైడర్, బోనస్ కి అయితే అవకాశం ఉంది. ఎస్, ఇక్కడ సర్ప్రైజ్ ట్యాకిల్ అయితే చేశాడు లెఫ్ట్ కార్నర్ నుంచి. సాలిడ్ ట్యాకిల్ ఇది. బ్రిలియంట్ గా యాంటిసిపేట్ చేసి ట్యాకిల్ చేసినట్టుగా ఉంది. ఎందుకంటే కార్నర్ అటాకింగ్ చేస్తాడు చంద్రన్ రంజిత్ కాబట్టి అక్కడ ఫ్రీగా ఉన్నాడు షాదులు. దాంతో సర్ప్రైజ్ ట్యాకిల్ ఇన్ ప్లేయర్ నుండి జరిగింది. సో డూ ఆర్ డే రేడ్ లో రేడర్ అవుట్. సో హర్యానా స్టీలర్స్ కి వచ్చింది పాయింట్. అండ్ తమిళ తలైవాస్ కి సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ. ఇది రాఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ని యూటిలైజ్ చేసుకుంటుందా తమిళ తలైవాస్? పాయింట్ గా రావాలంటే కనుక హర్యానా స్టీలర్స్ కి డీప్ గా వెళ్ళాలి. అనవసరంగా తొందరపడ్డాడు. ఇక్కడ ఈజీగా పాయింట్ అయితే ఇచ్చేశాడు. డబుల్ మైండ్ ట్యాకిల్ చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ట్యాకిల్ ఫెయిల్ అయింది. ప్రెషర్ బిల్డప్ అవుతోంది తమిళ తలైవాస్ లో. రేడర్స్ డెఫిసిట్ కనిపిస్తోంది. డిఫెన్స్ కూడా తడబడుతున్నారు ఇక్కడ. సో దాంతో లీడ్ పెరుగుతోంది హర్యానా స్టీలర్స్ కి. ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం అండ్ బోనస్ అయితే వదిలేస్తోంది హర్యానా స్టీలర్స్. అండ్ ఇక్కడ వాట్ అ బ్రిలియంట్ డాష్, రైట్ టైమింగ్ అది. అండ్ ఆల్సో మిడ్ రిప్ పైన ట్యాకిల్ జరిగితే డాష్ కొట్టినప్పుడు సో ఈజీగా ఆల్ అవుట్ పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు. యా, సాలిడ్ గా బ్లాక్ చేశాడు. అక్కడ డాష్ చేస్తూ పాయింట్ అయితే సాధించింది. కేవలం 1 ప్లేయర్ మాత్రమే ఉన్నాడు తమిళ తలైవాస్ లో. ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సాధిస్తుంది. ఎస్, మొదటి ఆల్ అవుట్ పాయింట్ సాధించింది. సూపర్ ఎఫర్ట్ కనబరిచారు. ఒక హ్యాండ్ టచ్ అండ్ 2 ఆల్ అవుట్ పాయింట్స్. టోటల్ 3 పాయింట్స్ లభిస్తాయి. ఇది శ్రీరామ్ ఫైనాన్స్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది ఆల్ అవుట్ పాయింట్స్ తో. అండ్ డిఫెన్స్ లో పాయింట్స్ వచ్చినా కూడా ఇక్కడ రైడింగ్ లో మాత్రం పాయింట్స్ అంత గొప్పగా రావడం లేదు. అండ్ ఇక్కడ రైడింగ్ లో పాయింట్లు తీసేది ఎవరు, పాయింట్ కోసం ప్రయత్నం చేసేది ఎవరు అనేది చాలా బిగ్ క్వశ్చన్ గా మిగిలింది. ఎస్, ఇక్కడ మరొక ట్యాకిల్ పాయింట్ హర్యానా స్టీలర్స్ నుంచి. షాదులు తన మొదటి ట్యాకిల్ పాయింట్ చేశాడు ఈ మ్యాచ్ లో. ఎస్, రన్నింగ్ హ్యాండ్ టచ్ వెళ్ళగానే బ్యాక్ వెళ్ళలేదు. అండ్ దీంతో 50 ట్యాకిల్ పాయింట్స్ సాధించేసి అండ్ టాప్ పొజిషన్ కి మూవ్ అయిపోయాడు. ఇంతకుముందు షేరింగ్ లో ఉన్నాడు నితిన్ రావల్ తో పాటు. ఇప్పుడు మాత్రం నితిన్ రావల్ కన్నా కూడా ఒక మెట్టు ముందుకెళ్ళాడు ఇక్కడ ఈ ట్యాకిల్ తో. అండ్ వాట్ an anticipation రేడర్ నుండి. అంత రిస్కీ ట్యాకిల్ ఇది. సూపర్ రేడ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తోంది వినయ్ నుండి. చక్కటి 3 points. Yes, super raid, first super raid. And ఇది HP Racer Gen 6 super raid వినయ్ నుండి. రైట్ టైంలో రైట్ నాట్ ని ప్రెస్ చేశాడు ఇక్కడ. చాలా అడ్వాన్స్ ట్యాకిల్ అండ్ మంచి అవుట్వర్డ్ టర్న్ తీసుకున్నాడు మిడ్ లైన్ రీచ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ కేవలం ఒకే ఒక్క ప్లేయర్ ఉన్నాడు ఆల్ అవుట్ ప్రమాదంలో. ఇక్కడ రాహుల్ సెత్పాల్ డబల్ యాంకిల్ హోల్డ్ మరొక ట్యాకిల్ ద్వారా పాయింట్ సాధించింది. ఆల్ అవుట్ పాయింట్ కూడా సాధించింది కంప్లీట్ గా. ఎస్, బోనస్ పాయింట్ లభించిన తర్వాత మరి మరోసారి ట్యాకిల్ చేసి ఆల్ అవుట్ పాయింట్స్ సాధించుకుంది హర్యానా స్టీలర్స్. ప్రతిసారి కూడా వచ్చిన ఆపర్చునిటీ ఉపయోగించుకున్నాడు కాబట్టి మంచి ట్యాకిల్స్ అయితే చేశాడు. 6 ట్యాకిల్ పాయింట్ సాధించాడు రాహుల్ సెత్పాల్. అండ్ ఇక్కడ మాత్రం మరొకసారి ఎస్కేప్ అయ్యాడు విశాల్ టాటే. అండ్ పాయింట్ అయితే లభించింది. సబ్స్టిట్యూషన్ అయితే తీసుకొచ్చారు హర్యానా స్టీలర్స్. అండ్ లాస్ట్ 37 సెకండ్స్ మాత్రమే మిగిలిన్నాయి. యాంకిల్ హోల్డ్ చేశాడు రాహుల్ సెత్పాల్, కానీ మోయిన్ ఈజీగా ఎస్కేప్ అయ్యాడు. అండ్ దాంతో ఇంకొక పాయింట్ అయితే లభిస్తుంది తమిళ తలైవాస్ కి. ఎండ్ లైన్ ఏమైనా క్రాస్ అయ్యాడా అని చెక్ చేసుకుంటున్నారు. ఎండ్ లైన్ కంప్లీట్ గా క్రాస్ అవ్వాలి. ఎస్, లెఫ్ట్ లెగ్ కంప్లీట్ గా క్రాస్ అయ్యాడు కానీ అంతకన్నా ముందే రైట్ కార్నర్ యాంకిల్ హోల్డ్ చేసినట్టుగా ఉంది కాంటాక్ట్ లోకి.
సో చిన్న చిన్న థింగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ తమిళ్ తలైవర్స్ కి పాయింట్ ఇచ్చేశారు ఇక్కడ. అతను చాలా లేట్ అయిపోయింది. 12 పాయింట్ల వ్యత్యాసం. ఆల్మోస్ట్ ఇది లాస్ట్ రైడ్ కాబోతుంది హర్యానా స్టీలర్స్ కి. యథావిధంగా కొనసాగితే హర్యానా స్టీలర్స్ నంబర్స్ 1 లోనే ఉంటుంది. ఎస్, ఇక్కడ కాంట్రాక్షన్, సాలిడ్ కాంట్రాక్షన్ ఉంది. దాంతో మల్టీ రైడ్ పాయింట్ అయితే సాధించాడు. లాస్ట్ రైడ్ లో హర్యానా స్టీలర్స్ మల్టీ రైడ్ పాయింట్ అయితే సాధించింది. ఎస్, బెంచ్ స్ట్రెంత్ ని ట్రై చేస్తున్నారు ఇక్కడ సంస్కార్ మిశ్రా. మరొకసారి చక్కటి పర్ఫార్మెన్స్ తన నుండి. మల్టీ పాయింట్స్. ఇది లాస్ట్ రైడ్ కాబోతోంది తమిళ్ తలైవాస్ కి. అండ్ ఇప్పటి వరకు 8 రైడ్ పాయింట్లు చేశాడు. తనకు మించినటువంటి యువర్ పర్ఫార్మెన్స్ ఇది సూపర్ 10 కాబోతోంది ఈ లాస్ట్ రైడ్ లో ఈ ప్లేయర్ కి. ఎస్, లాస్ట్ రైడ్ కూడా చాలా చక్కగా చేశాడు. మల్టీ రైడ్ పాయింట్ అయితే సాధించాడు. ఆ ఎస్కేపింగ్ స్కిల్ చూడొచ్చు. ఇన్వర్ట్ టర్న్ తీసుకుంటూ మల్టీ రైడ్ పాయింట్ అయితే సాధించాడు. మంచి అటెంప్ట్ అయితే చేశాడు, కానీ అది టూ లేట్ అని చెప్పుకోవచ్చు. తమిళ్ తలైవాస్ ఈ రోజు మోయిన్ నుంచి మాత్రమే చూసాం. అండ్ ఫస్ట్ సూపర్ 10 కూడా పూర్తి చేసుకున్నాడు మోయిన్. అండ్ 19 రైడ్లు చేస్తే 10 పాయింట్లు సాధించాడు. హర్యానా స్టీలర్స్ మాత్రం టూ బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు.